ప్రియ స్నేహితులారా, మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి క్లిప్పు సామాన్యమైనటువంటిది కాదు. అగ్రదేశమైనటువంటి మరి అమెరికా యొక్క ప్రెసిడెంట్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడైనటువంటి మరి జెలెన్స్కీ మధ్య జరిగినటువంటి ఒక వేడెక్కినటువంటి చర్చా వేదికలో జరిగిన సంగతులన్నీ కూడా మీ ముందు తీసుకురావడానికి మేము ఇష్టపడుతున్నాం. అమెరికాలోని ఓవల్ ఆఫీస్లో జరిగినటువంటి ఈ యొక్క చర్చాగోష్ఠి మరి ట్రంప్ గారికి అలాగే జెలెన్స్కీ గారికి మధ్య జరిగినటువంటి వివాదం. ఈ వివాదం చాలా వైరల్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా మరి మనకి అర్థమవుతున్నటువంటిది ఉంది. ఎందుకంటే అగ్రనాయకుల మధ్య అలాగే మరి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడి మధ్య జరిగినటువంటి ఆ యొక్క చర్చాగోష్ఠి చాలా వేడిగా జరిగినటువంటిది ఉంది. మరి ఉక్రెయిన్ అనేది చాలా చిన్న దేశము, అయితే అగ్రరాజ్యము అమెరికా చాలా పెద్దదన్న సంగతి కూడా తెలుసు. ఇటీవల మరి అధ్యక్షుడిగా చేయబడినటువంటి డొనాల్డ్ ట్రంప్ మరి ఆయన ఎలాంటి వాడు అనేది కూడా తెలుసు. అయినప్పుడు కూడా ఒక చిన్న దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ జెలెన్స్కీ మరి ఏమాత్రం కూడా తగ్గేదేలే అంటూ మరి తన యొక్క దేశం యొక్క భద్రత కొరకు తన దేశాన్ని తాను నిలబెట్టుకోవటానికి జరుగుతున్నటువంటి పోరులో మరి ఉత్కంఠభరితమైనటువంటి చర్చలు జరిగినట్లుగా మనం చూస్తున్నాము. అయితే మరి సోషల్ మీడియాలో ఈ రీతిగా వారి యొక్క పోరాటాన్ని చిత్రీకరించడం జరిగింది కనుక దయచేసి ఎవరు కూడా అన్యదా భావించవద్దని మనవి చేస్తూ ఉన్నటువంటి వారిన. అంటే మరి అగ్రరాజ్యం యొక్క నేల మీదకి వెళ్ళి వైట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ఓవల్ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకుడిని మరి మనం గమనిస్తున్నాం. అగ్రనాయకుడిని తిరస్కరించడం అనేది అది చిన్న విషయం ఏమి కూడా కాదన్న సంగతి మేము ముందు తీసుకుని వస్తున్నాం. మరి వారి ఇరువురు నడువ జరిగినటువంటి చర్చా వేదికను మేము ముందు తీసుకొస్తున్నాం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఈ చర్చాగోష్ఠి అనేది ఎలా ప్రారంభమైందంటే జెలెన్స్కీతో అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ అలా వైస్ ప్రెసిడెంట్ కూడా, నువ్వు అన్ని విషయాల్లో అపజయం పొందినావు కనుక నువ్వు మాకు క్షమాపణ చెప్పాలి అని వారు డిమాండ్ చేస్తున్నప్పుడు జెలెన్స్కీ అయితే ఆ యొక్క ప్రెస్ ముందే ఆయన తిరస్కరించిన, నేను అపాలజీ చెప్పడానికంటే క్షమాపణ చెప్పడానికి నేను తిరస్కరిస్తున్నాను, నేను ఎంత మాత్రం కూడా చెప్పను, ఎందుకంటే నేను ఏ పొరపాటు కూడా నేను చేయలేదు అంటూ ఖచ్చితంగా వాదించినటువంటి వాడుకున్నాడు జెలెన్స్కీ. అయితే ఇక్కడ చాలా చిన్న దేశస్థుడైనటువంటి జెలెన్స్కీ అంత ధీమాగా మాట్లాడటము ఇది అభినందనీయం ప్రియులారా.